నిన్న చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో కలెక్టర్లందరితో ఒక సమావేశం ఏర్పాటు చేశారు కదా. సో దీంట్లో భాగంగా ఆయన పథకాల గురించి అయితే మాట్లాడారనమాట. అయితే మరి ఈ పథకాల గురించి ఆయన చెప్తుంది ఏంటంటే, తల్లికి వందనం కింద ఒక ఇంట్లో 7 పిల్లలు ఉన్నా సరే మనం వాళ్ళందరికి కూడా మరి తల్లికి వందనం ఇచ్చాము. సో మరి దీంతో విద్యార్థులందరూ కూడా మరి క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్ళే పరిస్థితి తీసుకురాగలిగామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతోపాటు ఆయన చెప్తుంది ఏంటంటే, ఇంకో విషయం మనం చూసుకుంటే దాదాపు రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాము. సో మరి ఇది దేశంలో చూసుకుంటేనే అతిపెద్ద స్కీమ్ అని చెప్పేసి దాని గురించి మాట్లాడి ఇంకో విషయం తీసుకొచ్చారు. ఆ మ్యాటర్ ఏంటి అంటే, మనకి మొన్న ఆగస్టు 15న మహిళలందరికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు కదా. అయితే మరి దీంట్లో భాగంగా అంతకుముందు మరి విపక్షాలు కూడా మరి అటువైపు వైసీపీ అయినా సరే కొన్ని విమర్శలు చేసింది. సో వాళ్ళు మన ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఎద్దేవా చేశారు. కానీ మనం చూసుకుంటే అది చేసి చూపించాం. సో దీంతో మరి మన ఆర్థిక వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చినాయి అని చెప్పేసి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.